అధ్యాయము 50 అధ్యాయము లాస్ట్ 25వ వచనంలో ఉంటుంది. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుని యోసేపు 110 సంవత్సరములు వాడయ్య మృతి పొందెను. వారు చాలు అంటే ఐగుప్తు దేశంలో ఇతను చనిపోతున్నప్పుడు ఇతని వయసు ఎంత? 110 సంవత్సరాలు. అంటే ఇతను చనిపోయినాక మళ్ళీ ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశారు? ఎన్ని సంవత్సరాలు బానిసలుగా బతికారు ఐగుప్తు దేశంలో? 430 సంవత్సరాలు. ఈ 110 సంవత్సరాలు ఆయన చనిపోయినాక 430 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు మర్చిపోలేదంట. అంటే వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారో చూడండి. అంటే వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు. సపోజ్ ఈ ప్రమాణం చేయించుకున్న వాళ్ళు చనిపోయి ఉంటారు. కానీ మా పితరులు ఇలా ప్రమాణం చేశారంట. మా పితరులు మా నాన్నగారు మా తాతగారేమో మరి మా నాన్నగారితో చేయించుకున్నారంట. మరి నా బాధ్యత నాది అని వాళ్ళు బాధ్యతగా ఆ ఎముకల్ని వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే, ఆ తరం వారు మారినా కూడా ఆ తరం మా తాతలు ఎప్పుడో పిచ్చోడు మా తాత చెప్పుంటాడులే ఎముకలు తీసుకెళ్ళండి అని, ఆ ఎముకలు ఏం చేసుకుంటాం ఇప్పుడు అని అన్నారా? అనలేదండి. వాళ్ళు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకున్నారు. అందుకే వాళ్ళు వాగ్దాన పుత్రులయ్యారు. అందుకే వాళ్ళు ఈరోజు యూదులు. ఎవరు అంటే నెంబర్ 1 కంట్రీ. ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ప్రపంచ దేశంలన్నిట్లో కూడా ఈరోజు ఇజ్రాయేల్ దేశం అంటే ఒక గొప్ప ఘనత ఉంది, దానికి గౌరవం ఉంది. చిన్న దేశమే, 1 కోటి మంది కూడా లేని దేశం. ఎన్నో దేశాలు ఒకేసారి యుద్ధానికి వెళ్ళినా కూడా గెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్కి సపోర్టు అమెరికా. ఇప్పుడు సపోజ్ అమెరికా టాప్ మన దేశాలన్నింటిలో పెద్ద దేశం ఏది, ఒక ఉన్నతమైన దేశం, ఒక అన్ని రకాలుగా కంట్రీగా డెవలప్ అయిన దేశం ఏది అంటే అమెరికా. ఈ అమెరికా ఎవరికి సపోర్ట్? ఇప్పుడు ఇజ్రాయేల్కి. మన ఇండియా కూడా ఇజ్రాయేల్కే సపోర్టు. ఈ ఇరాన్ వాళ్ళు ఎవరు? మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళ కాదు. వీళ్ళు కూడా అబ్రహాం సంతానమే, ఇస్మాయిల్ సంతానమే. వాళ్ళకే బోల్డ్ ఆయిల్ బావులు ఉన్నాయి, వాళ్ళకే బోల్డ్ ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా మంచి సౌండే. వాళ్ళు ఏం తక్కువలు కాదు. కానీ దేవుడు ఎవరు పక్షంగా ఉంటాడు? వాగ్దాన పుత్రులు. ఎవరో యూదా వాళ్ళు, యూదుస్ అంటారు వాళ్ళని. వీళ్ళకే దేవుడు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తారన్నాడు. ఈరోజు అదే గొప్ప జనముగా యూదులు ఉన్నారు. మనకు కనిపెట్టినవన్నీ వాళ్ళే కదా. గూగుల్ కానీ మనం వాడే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు, గ్రాములు అన్నీ వాళ్ళు కనిపెట్టినయే. వాళ్ళు ఎవరంటే ఒక యూదుడు కనిపెట్టింది. ఒక యూదుడు కనిపెట్టాడు. ఎన్ని వాళ్ళు జ్ఞానంలో కానీ మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఈరోజు వాళ్ళు అందుకే అంత సీరియస్గా తీసుకుంటారండి ప్రతిదీ కూడా. ఎముకలనంట తీసుకెళ్ళండి అని ఆయన ప్రమాణం చేయించుకున్నట్టు, నా ఎముకలు మాత్రం ఇక్కడ వదలొద్దురా. మనమైతే మళ్ళీ ఆ ఎముకలు తీయాలంటే భయపడిపోయి మా తాత పిచ్చి పట్టిందిరా మన తాతకి. ఎముకలు ఏంట్రా బాబు, దేవుడు చక్కగా మంచి పాలతేలు దేశం ఇస్తా ఉన్నాడు అంటే మనం ముందెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇదంతేగా మనకి ఎంతసేపు లోకంలో ఉన్న ఇదే. కానీ అసలు వాగ్దాన దేశంలోకి ఎముక కూడా విడవపడకూడదు అని మోషే మాట్లాడినట్టుగా ఏది వదిలిపెట్టలేదండి వాళ్ళు. మనం లోకల్ నుంచి వచ్చామంటే ఏది వదలకూడదు. అక్కడ కంప్లీట్ చేసేసుకొని దేవుళ్ళలోనే మనం మంచిగా స్థిరమైపోవాలి. అన్నీ తెచ్చుకోవాలి. దేవుళ్ళు సంబంధమైనవి అన్నీ మనం కలిగి ఉండాలి. అయితే వీళ్ళు ఎముకలను తీసుకొని ఏసేపు ఎముకలను కూడా బయలుదేరారంట. ఎంత చక్కటి జాగ్రత్త బాధ్యత కలిగిన వాళ్ళు. అయితే వీళ్ళు బయలుదేరినప్పుడు వారు 21వ వచనం చదవండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజలు ఎదుటి నుండి తొలగింపలేదు. హల్లెలూయా. మరి ఇన్ని లక్షల మంది కరెంట్ నుంచి వచ్చింది.
ఇన్ని లక్షల మందికి నీడ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లు ఉన్నాయా అంటే ఆ రోజు వాళ్ళు నడిచింది అరణ్యాలు, మైదానాలు. ఈ మైదానాల్లో వాళ్ళని దేవుడు మేఘం, ఇప్పుడు సపోజ్ మనకు మేఘం వచ్చింది అనుకోండి, ఎవరి వర్షం పడితే వాళ్ళు చల్లగా ఉందా అంటాం. దేవుడు వాళ్ళకి ఆ రోజు ఎంత ఏసీలో నడిపించాడు చెప్పాలంటే. చరిత్రకారులు కొంతమంది వాళ్ళని లెక్క కట్టారంట. అంటే మేఘం కింద వీళ్ళు నడిచారంటే ఎన్ని డిగ్రీలు ఉంటుంది సపోజ్ వీళ్ళు నడిచింది అని లెక్క కడితే వాళ్ళు 20 డిగ్రీలు, అంటే మనం ఏసీ 20 డిగ్రీలో పెట్టుకుంటాం కదా, 20 డిగ్రీలు చల్లదనంలో నడిచారంట వాళ్ళు. దేవుడు ఎంతగా వాళ్ళని, నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి. మరి నైటు అన్ని లక్షల మందికి కరెంట్ ఆడది, అన్ని లక్షల మందికి వాళ్ళు ఏమైనా కొన్ని ఒక చోట ఉన్నారు కరెంటు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి, వాళ్ళు నడుచుకుంటే వెళ్ళాలి. మేఘ స్తంభం నడిచింది వాళ్ళతో, అగ్నిలాగంట. అంత గొప్ప దేవుడు అండి. వాళ్ళకి పగలేమో ఎండ రాకుండా నీడలాగా నడిచాడు, రాత్రేమో కరెంట్ లాగా నడిచాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత బాధ్యత చూడండి. వాళ్ళని నడిపించి తీసుకొచ్చేసానులే, ఇక మీరు సామండి, ఎట్టగొట్ట మిమ్మల్ని ఇడికెత్తమే ఎక్కువ, ఇక మీరు ఎలా అవుతుంటే నాకెందుకు అనేసి వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టాల. వాళ్ళకి ఎంతగా ఈరోజు మనల్ని కూడా దేవుడు రక్షించి ఈ లోకంలో నుంచి మనల్ని కూడా ఈ పాప బంధకాల నుంచి విడిపించాక, ఇక ఎట్టగొట్ట మిమ్మల్ని విడిపించా, మీకు బాప్తీసం ఇచ్చా, మీరు రక్షించబడ్డారు, ఒక సంఘంలో నాటా, ఇక మీ తిప్పలు మీరు పడండి అని వదిలేట్లా ఆయన ఇంకా మనల్ని మంచి మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు, మంచి దర్శనాలు ఇస్తున్నాడు, చక్కగా మనల్ని మంచి వాక్యాలు ఇస్తున్నాడు, చక్కటి నడిపింపిస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, మరి బలం ఇస్తున్నాడు. మరి మేఘ స్తంభంగా, అగ్ని స్తంభంగా ఆ రోజు కాదు ఈ రోజుకి ఆయన మనతో నడుస్తున్నాడు. ఆమె నడుస్తున్నాడండి, లేకపోతే మన వల్ల కాదు, మనం ఏం చేయలేం. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండడం ఎంత గొప్ప ధన్యత. మనం ఎంతగా స్తుతించినా ఆయన రుణం తీర్చుకోలేం. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఆయన్ని స్తుతించుదాం. ప్రభా, నిజంగా ఆనాడు ఇశ్రాయేలునే కాదయ్యా, మా జీవితాల్లో కూడా నిజంగా ప్రతిరోజు ఎంతగా నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు, ఎంతగా ఆలోచిస్తున్నావా తండ్రి, నేను తెలుసుకోలేకపోయానయ్యా. యుద్ధం చూస్తే భయపడతారని ఫిలిస్తీ దేశంలో నుంచి వాళ్ళని వెళ్ళనివ్వకుండా దేవుడు ఎంత చక్కగా వాళ్ళ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడే. ఆనాడే కాదు ఈనాడికి ఆయన అదే ప్రేమ, అదే బాధ్యత మన పట్ల కూడా చూపిస్తున్నాడని నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా. ప్రభా